నేను గత 20 సంవత్సరాల నుంచి చదువుకున్న గానీ, తర్వాత కొన్ని పెద్ద సంస్థలో జాబ్ చేయడం గానీ, జాతక విశ్లేషణ అనేది ఎక్కువగా చూడడం జరిగింది. ఒక్కొక్క మనిషి జాతకం అనేది కొన్ని ప్రముఖ సంస్థలో జాబ్ చేయడం జరిగింది. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఓ రోజుకు 100 నుంచి 150 మంది 2006 నుంచి ఓకే ఇవాళకి రాలేదు. 2006 నుంచి నేను ఈ ప్రొఫెషన్లో ఉండడం బట్టి ఇక్కడి నుంచి రోజుకు కూడా చాలామంది ఒక 50, 100, 150 మందిని కూడా చూసిన రోజులు ఉన్నాయి. అక్కడ చూసిన తర్వాత ఆ యొక్క జాతక ప్రమాణాలు, అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, దీన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ నేను రోజుకి బాగా దీనిలో ఉన్న మార్పులను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతవరకు ఈ సమాజంలో ఉన్న ఇబ్బందుల నుంచి, ఒక వ్యక్తిని బాగా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఆ ఇబ్బందుల నుంచి మనం ఏం చేయగలుగుతాం అనేది తీసుకువెళ్ళడానికి గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ విద్యలో ఉన్నాను. కాబట్టి ఈ విద్యని ఒక 8 నెలల దాకా నేను ఒకే ఫార్మేట్లో వెళ్ళిన తర్వాత 8 నెలల తర్వాత అసలు జ్యోతిష్యం ఏంటి, కర్మభావం అంటే ఏంటి, అంటే జ్యోతిష్యానికి కర్మభావానికి తేడా ఏంటి, ఇలాంటి విషయాల మీద బాగా రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా వచ్చాను అనుకోండి, ఫ్రెష్గా వచ్చాను, కొత్తగా వచ్చి మనకి జనాలకి అంటే ఒక వ్యక్తులకి వాళ్ళ యొక్క జాతకంలో ఎంతవరకు మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాం, వాళ్ళకి మార్గం అనేది చూపించడానికి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంచుకున్నాం. కాబట్టి దాన్ని చూపించడానికి ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నానండి. అంటే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే జ్యోతిషం చెప్పించుకొని వాళ్ళకున్న సమస్యలు కాస్త క్లియర్ అవుతాయని మీరు నమ్ముతుర్రా? ఎట్లా? జ్యోతిష్యం చెప్పించుకొని ముందుకు వెళ్ళడానికి కాదు. నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యాన్ని నమ్మడం అనేది మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకం అనే మీ ఉద్దేశంలో జ్యోతిష్యం అంటే ఏం సార్? అసలు జ్యోతిష్యము అంటే నువ్వు పోయే దారిలో వెలుగు చూపించేది అని అర్థం. చెమ్మ చీకటిలో నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఎక్కడో చోట దిక్సూజిలాగా చిన్న వెలుగు చూపించగలిగింది జ్యోతిషాస్త్రం అని నమ్ముతాను నేను. అంటే ఎందుకు ఇప్పుడు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి జ్యోతిష్యం చెప్పించుకోవాలంటారా, చూపించుకోవాలంటారా? మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి జ్యోతిష్యం చెప్పించుకోమని చెప్పట్లా. మనిషిగా ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తికి జ్యోతిష్యం అవసరం. ఇప్పుడు ఎదిగిన వాళ్ళంతా జ్యోతిష్యం చెప్పించుకున్నట్టేనా? ఎవరు లేకుండా ఉన్నారు చెప్తే నేను వింటాను. ఇప్పుడు ఎవరు నమ్మకుండా ఉన్న వ్యక్తులు ఎవరు ఉంటే నేను చెప్తే. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, బిల్ గేట్ ఉన్నాడు, ఇట్లా వేల కోట్ల సంపన్నులు ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంతా జ్యోతిష్యం చెప్పించుకొని ఒకనొక సందర్భంలో ముందుకెళ్ళారు. లేరని మీరు నిరూపణ చేస్తారా? ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు చూస్తున్నారో లేదో అమెరికాలో ఈ రోజు కూడా ఉంది, పోయి చూసుకోండి. ఎందుకంటే అమెరికాలో కానీ నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు హైదరాబాద్ లోనే, దాదాపు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, వేల కోట్ల సంపన్నుడు, వేల కోట్లు ఉన్నాయి. ఆయన పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఆయన ఒక క్రిస్టియన్. ఓకే, ఆయనకు జాతకం సంగతి పక్కన పెడితే అసలు జ్యోతిష్యం ఏందో తెలియదు, ఈ గ్రహాలు ఏందో తెలియదు, ఇది ఏం తెలియదు. ఓకే, మరి ఆయన కూడా ఆయన లైఫ్ లో సక్సీడ్ అయింది కదా మరి. ఎస్, మంచి మాట. ఇక్కడ విషయం ఏంటంటే క్రిస్టియానిటీని ఎవరైతే ఉన్నారో, క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు రాజులు కూడా ఉన్నారు. కాబట్టి మనం దాన్ని కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎవరి భావం బట్టి, ఎంతవరకు వాళ్ళ కర్మ బట్టి వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. మీరు అన్నట్టు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మి వాళ్ళు ముందుకెళ్ళారా అని అడుగుతున్నారు. కానీ వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు నమ్ముతున్నారు లేదా అడగండి. వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు కదా, ఆ విధానంలో వెళ్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఎక్కడో సార్ సెంటిమెంట్స్ ఉన్నాయో లేవో అడగండి. అంటే మ్యాండేటరీగా సెంటిమెంట్ ఉండాలి, కంపల్సరీగా ఉంటుంది కదా. ఇవాళ ఆయన ఒకటే క్రిస్టియన్ అన్నారు, అంబానీ గారు ఉన్నారు, అనిల్ అంబానీ గాని కానీ, తర్వాత ముఖేష్ అంబానీ గారు కానీ, వాళ్ళు ఎందుకు పూజలు చేస్తున్నారు, ఎందుకు దైవదత్వం చేస్తున్నారు? వాళ్ళు ఇంకా ప్రపంచంలో టాప్ గా ఉన్నారు కదా, ప్రపంచంలో టాప్ గా ఉన్నారు కదా. పూజలు వేరు, జ్యోతిష్యం వేరు కదా. జ్యోతిష్యం తెలుసుకునే కదా వాళ్ళ పైకి వస్తుంది. నాకు దేవుడు అంటే నమ్మకం ఉన్నాడు అండి, ఓపెన్ గా నాకు దేవుడు అంటే నమ్మకమే. కానీ ఈ జాతకాలు, జ్యోతిష్యం మీద, ఈ గ్రహాల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. మరి అది ఎట్లా? దేవుడు అంటే నమ్మకం. దేవుడిని ఎక్కడి నుంచి ఎట్లా పెడుతున్నారు? ఇవాళ కూర్చోబెట్టే స్థానం నుంచి ప్రతిదీ జ్యోతిష్యం బట్టి, పంచాంగం బట్టే పెడుతుంది. ఇక్కడ ఒక గుడి, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక దేవుడి గుడికి వెళ్తున్నాం. ఒక దేవుడి గుడి పెట్టాలంటే ఏం చూస్తున్నారు? ముహూర్త బలం చూస్తున్నారు. ముహూర్త బలము, అక్కడున్న అంశ బలము అన్ని చూసి పెడుతున్నారు. ఎందుకని అన్ని గుళ్ళు ఫేమస్ కావట్లేదు? కొన్ని గుళ్ళు ఎందుకు ఫేమస్ అవుతున్నాయి? ఆ బలం బట్టి పెడుతున్నారు. కాబట్టి అక్కడ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది అంట నేను. అంటే గ్రహాలు, అనుగ్రహాలు ఇవన్నీ అనుకూలిస్తేనే జరిగే పని కాస్త సక్సెస్ అవుతుంది అంటారు. 100%. దాన్ని ముందు తీసుకొని వెళ్ళండి. అంటే గుడ్డిగా నమ్మి నేను వెళ్ళమంటలేదు. ఇక్కడ ఉన్న కర్మని, ఇక్కడ ఉన్న క్లారిటీని తీసుకొని వెళ్తే నువ్వు ముందుకు వెళతావు, సక్సెస్ అవుతావు అంట నేను. సమంత గారు తెలుసా మీకు? ఎవరండి? సమంత గారు, హీరోయిన్, టాప్ మోస్ట్ హీరోయిన్. నాగచైతన్య గారు తెలుసా? తెలుసు. వాళ్ళిద్దరు పెళ్ళైంది గతంలో, తర్వాత విడిపోయారు. అవును. అంటే ఇప్పుడు అంత వేల కోట్ల సంపన్నులు కదా వాళ్ళు కూడా. వాళ్ళ పెళ్లి కూడా అనేక పురోహితులు వాళ్ళు వీళ్ళు వచ్చి జాతకాలు, పంచాంగం ఇదంతా చూసే కదా చేసింది. వాళ్ళ ముహూర్తంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే కదా చేసింది.
అంతే కదా. మరి భవిష్యత్తులో వాళ్ళకి విడాకులు అయింది కదా, పెట్టినోడు అంత అవలగాళ్ళ, చెప్పిన వాళ్ళు అంతా అటు ఇటు కాని వాళ్ళు ఎట్లా అన్నారు? ఎస్, మీరు మంచి మాట అన్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్పినోడు అవలాగాడా లేకపోతే అన్నారు, ఆ వాడింగ్ లోనే క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ అని ఇక్కడ మాట్లాడలా. ఇక్కడ వాళ్ళ జాతకాన్ని చూసేటప్పుడు ఇప్పుడు ఉపేంద్ర గారు ఉన్నారు, మీరే ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, ఉపేంద్ర గారు నేను గౌరవించి మాట్లాడాలా, ఉపేంద్ర గారు మాట్లాడే విధానానికి నేను తగ్గట్టు మాట్లాడాలా? చెప్పాలి, చెప్పాలి. చెప్పండి, మీరు చెప్పండి. మీరు గౌరవించిన ఇబ్బంది లేదు, తగ్గట్టు మాట్లాడాలి. గౌరవిస్తే ఉపేంద్ర గారు మీరు చెప్పారని నేను వింటున్నాను, వెళ్ళిపోతాను. కానీ ఉపేంద్ర గారు తగ్గట్టు నేను మాట్లాడగలిగాను అంటే అక్కడ సంవాదం ఉంటుంది, ఆ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. అంతే కదా. ఇక్కడ సమంత గారిది కానీ నాగ చైతన్య గారిది కానీ జాతకాన్ని చూశారు, జాతకాన్ని పెట్టారు అన్నారు. 100% పెట్టిన మాట వాస్తవమే. కానీ వాళ్ళ జాతకంలో ఉన్న కర్మభావాలను ఎవరు చూశారు? జ్యోతిష ప్రకారంగా వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఎక్కడా కూడా వాళ్ళ జాతకాలు చూపించుకోవాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ జాతకాలు చూపించుకొని ఎందుకు సెట్ చేసుకోలేదు? ఎందుకు సెట్ చేస్తే జాతకాలు చూపించుకోలేదు కాబట్టి విడాకులైనా అంటారు మీరు, అంతే కదా? కాదు, నేను జాతకాలు చూపించుకోలేదు కాబట్టి విడాకులైనా 100%. జాతకాలు చూపించుకున్నా కూడా పెళ్లి చేసుకున్నా అట్లా విడాకులైన సంబంధాలు ఎన్ని చూపించాలి మీకు? ఉదాహరణ వేలు ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి వాళ్ళకి విడాకులు? మరి ఎందుకు అవుతున్నాయి అంటే జాతకాలు చూపించుకుంటున్నారు. ఇక్కడ మీకు అంశాలు చెప్తున్నాను. జాతకం చూపించుకుంటున్నాం, ఓకే. జాతకం చూపించిన తర్వాత ముహూర్తం పెడుతున్నాం. ముహూర్తానికి జాతకానికి సంబంధించినంత వరకు కూడా 2 టాలీ చేసుకొని ఎంతమంది వివాహం చేసుకుంటున్నారు? ఎంతమంది కెమెరా మ్యాన్స్ కానీ ఫోటోగ్రాఫర్ తీసే ఫోటోల కోసం ఎంతసేపు ఉంటున్నారు? తర్వాత 5 రోజులు పెళ్లి అవసరం అండి? 5 రోజులు పెళ్లి అవసరమా? ఒక మాంగళ్య బలం కట్టేటప్పుడు ఉన్న విధానం ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఏదో రోజుల్లో 100 ఏళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? ఫొటోస్, తర్వాత మెహందీ అని, తర్వాత డాన్స్ కలిసి వేయడం ఏంటి అంటే ఇప్పుడు ముహూర్తం ఎందుకు పెడతారు? ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తాను. జీలకర్ర బెల్లం పెడుతున్నాం. జీలకర్ర బెల్లం అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి నెత్తిన అమ్మాయి నెత్తిన చేతి పెడితే బ్రహ్మరంధ్రం మీద ఎప్పుడైతే చేతులు పెడతారో అప్పుడు వాళ్ళిద్దరికి ఉన్న అంశాలు, గ్రహాల యొక్క అంశాలు బట్టి వాళ్ళిద్దరిలో ప్రవేశించే పాజిటివ్ ఎనర్జీ బట్టి వాళ్ళిద్దరి జీవితాంతా కలిసి ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంతమంది చేస్తున్నారు అట్లా ముహూర్త బలంతో? ఇప్పుడు పెళ్లిళ్ళంతా జీలకర్ర ఎక్కడ చేస్తున్నారు? పెడతలేదా? టైం ఎట్లా చేస్తున్నారు చెప్పండి? వీళ్ళిద్దరు చూసేది జీలకర్ర బెల్లం చేసుకొని ఒకళ్ళ కల్లో ఒకళ్ళు చూసుకోమని ఎదురు కూర్చోబెడుతున్నారు. వీళ్ళు ఎట్ట పెట్టగలని సార్ ఇటు చూడండి అనగలని ఎవరు చూస్తున్నారు? కెమెరా కళ్ళు చూస్తున్నారా, దాని కళ్ళు చూస్తున్నారా? వాళ్ళు భర్త కళ్ళు. జీలకర్ర బెల్లం కరెక్ట్ టైంకి లేదంటే కరెక్ట్ ప్లేస్ లో పెడతలేరు కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు క్రిస్టియానిటీలో కావచ్చు ఇతర మతాలలో కనీసం ఈ జీలకర్ర బెల్లం పక్కన పెట్టండి. ఇప్పుడు వయసుకు వచ్చిన పిల్లలు ఏదో ఒక గుళ్ళకు పోయి 100 రూపాయలు పుస్తకం కట్టి సంసారాలు చేస్తారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి దానికి ఎట్లా చెప్తారు? ఎస్, మంచి మాట. హిందువులతో ఉన్నదే మనం హిందుత్వంలో మాట్లాడదాం, క్రిస్టియానిటీ మాట్లాడదాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు 2 చెప్తున్నారు కాబట్టి రెండింటికి నేను మాట్లాడతాను. హిందుత్వంలో ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి మన హిందువుల్లో ఇప్పుడు కూడా విడిపోకుండా లక్షల మంది ఉన్నారండి. ఏరు ఒకళ్ళిద్దరు పేరు చెబుతున్నారు. మీరు ఎన్ని లక్షల మంది ఉన్నారు అంటే లక్షల మంది ఉన్న వాళ్ళందరూ పోయారా? కాదు కదా. ఇక్కడ క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి క్రిస్టియానిటీలో ఎంతమంది కలిసి ఉంటున్నారంటే తనలో విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చేసుకునే విధానంలో ఇవాళ క్రిస్టియానిటీలో చాలా మంది మన హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారండి. పెళ్లిళ్ళన్నీ మన హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఎందుకని? ఎందుకు బ్రహ్మాండం పాటిస్తున్నారు? ఈ రోజు క్రిస్టియన్ మాలలు ఉన్నాయి, మాల లేవా? ధ్వజస్తంభం ఉంది గుళ్ళల్లో, ఇవన్నీ లేవా? ఇవన్నీ ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ ఎందుకు పాటిస్తున్నారు? అసలు పాటించకూడదు కదా. మీ ప్రత్యేకత ఏందో చెప్పండి. ఇప్పుడు నేను ఇంట్రోలో ఏమన్నా అంటే డాక్టర్ అశోక్ గురూజీ అని చెప్పిన. అవును, డాక్టర్ అశోక్ గురూజీ అంటే ఇప్పుడు కామెంట్లో ఏం పెడితే ఈయన కొత్త బాబా వచ్చిండు, మార్కెట్లో కొత్త డేరా బాబా వచ్చిన అంటారు. అసలు డాక్టర్ అశోక్ గురూజీ అంటే ఎవరు? ఆయన నేపథ్యం ఏంది? ఎస్, మంచిదండి. ఇప్పుడు అశోక్ గురూజీ అనేది 20 సంవత్సరాల నుంచి ఉన్న విద్యలో, అంటే 20 సంవత్సరాల నుంచి నేను ఫీల్ చేస్తున్నా కాబట్టి. మీ పేరు అదేనా? నా తల్లిదండ్రులు నామకరణం చేసిన అదేనా? అశోక్ నా పేరు. ఇంటి పేరు అట్లేం లేదా? ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేరు కన్నా కూడా గురూజీ అనే పేరు మీద తీసుకున్నప్పుడు గురూజీ అనే పేరు మీద ఉండాలి. ఎందుకంటే ఇల్లు, కులము, మతము ఈ 2 వదిలేసి కూర్చోగలిగిందే గురుస్థానం. ఓకే, నాకు ఇది కావాలి, ఈ కులం కావాలి, నాకు ఈ విద్య కావాలి, ఇది కావాలి, నేను ఇది చదివాను, ఇది చదివాను అనేది నేను అవసరానికి కస్టమర్స్ కానీ అవసరానికి వ్యక్తులకి చూపించేది. కానీ నా విద్య అనేది ఎక్కడ ఉండాలి? అవతల వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి యొక్క ఇబ్బందిని పరిష్కారం చేసుకున్నప్పుడు నా విద్య గొప్పతనం వస్తుంది. అంతేగాని నేను విద్య చేస్తున్నానంటే నేను అట్లా అండి ఇట్లా అండి అంటే కాదు కదా. విద్య చెప్పే విధానం, దానికి వాక్శుద్ధి విధానం, తర్వాత నేను చేసుకున్న సాధన, తర్వాత మీరు అడిగినట్టు ఇక్కడ నేను ఏంటి అనేదానికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత నేను అవగాహనతో, అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే మీరు అన్నట్టు